హాయ్ ఈ వీడియోలో మనం ఇరిగేషన్ మెకానిజం వెల్ బేస్డ్ ఇరిగేషన్ ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్ వాట్స్ ద మెకానిజం బిహైండ్ లాజిక్ ఆర్ సైన్స్ బిహైండ్ ఇట్ అనేది చూద్దాం. మీకు తెలిసిందే ఇరిగేషన్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ సప్లై ఆఫ్ వాటర్. అంటే మీరు న్యాచురల్గా రెయిన్ ఫెడ్ లేదంటే వర్షాధారిత కాకుండా ఏదైనా ఒక మెకానిజంతో మీరు వాటర్ సప్లై చేస్తే సో దాన్నే మనం ఇరిగేషన్ అంటాం. there are different types of irrigation. Canal irrigation, river irrigation, well irrigation, tubewell irrigation, tank based irrigation. రకరకాల ఇరిగేషన్స్ ఉన్నాయి. కెనాల్ బేస్డ్ ఇరిగేషన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ రిక్వైర్డ్ వీల్ హ్యావ్ ఏ సెపరేట్ డిస్కషన్. బట్ ఇన్ జనరల్గా ఈ వెల్ బేస్డ్ ఇరిగేషను లేదా ట్యూబ్వెల్, వెల్ కావచ్చు ట్యూబ్వెల్ కావచ్చు, ఈ వెల్ బేస్డ్ ఇరిగేషను ట్యాంక్ బేస్డ్ ఇరిగేషను ఎట్లా వాట్స్ ద మెకానిజం బిహైండ్ దిస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే ఈజీగా రేపు ఎక్కడైనా సరే ఎవరైనా మీకు క్వశ్చన్ అడిగితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇరిగేషన్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ అక్రాస్ ద కంట్రీ అంటే మీరు ఎక్కడ ఏ ఏరియాలో, ఇప్పుడు జనరల్గా మీరు తెలంగాణలో చూస్తే మీకు ఈ మిషన్ కాకతీయ అని చెప్పి చాలా పాపులర్ అయింది కదా. సో మిషన్ కాకతీయ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటండి? టు రిక్లైమ్ ట్యాంక్స్ అక్రాస్ తెలంగాణ. సో కాకతీయ పేరు పెట్టింది కూడా అందుకే కదా. అప్పట్లో కాకతీయులు కొన్ని వందల వేల ట్యాంక్స్ అక్రాస్ తెలంగాణ. ఎందుకు? ఇరిగేషన్ సిస్టమ్ కోసం దే హ్యాపన్ టు ప్రమోట్ ద ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్. ఎందుకు? వై ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్, వై నాట్ అదర్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ అంటే దానికి ఒక లాజిక్ ఉంది. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఈ మిషన్ కాకతీయ వెనక కూడా దట్స్ అ వెరీ బేసిక్ రీజన్ అనమాట. అప్పట్లో కాకతీయులు ఎందుకు చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒక 200 వరకు సుమారు ట్యాంక్స్ ఉండేవంటారు. హుస్సేన్ సాగర్ లాగా, ఉస్మాన్ సాగర్ లాగా, నిజాం సాగర్ లాగా అట్లాగా ఆల్మోస్ట్ 200 ఉండే అని అంటారు. ప్లస్ అట్లా ఇప్పుడు చూస్తే మహాభారతి 10-20 ఉంటాయి కదా. Let's look at the mechanism behind it. To understand this, let me explain the difference between porosity of a rock and permeability of a rock. Porosity and permeability. Porosity అంటే ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ మోస్ట్ పార్ట్ చూడండి. ఈ లెఫ్ట్ మోస్ట్ చూడండి, ఇది ఒక రాక్ అనుకోండి. చూసారా, ఈ రాక్ ఎక్కడ కూడా జస్ట్ పోర్స్ అంటే ఎక్కడ స్మాల్ గ్యాప్స్ కూడా లేవు. అంటే దీనిపైన ఏదైనా ఒక చుక్క నీరు పడితే అది ఇంకి లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే పోర్స్ అంటే సన్న ఒక హోల్స్లా అనమాట. పోర్స్ అంటే తెలుసు కదా మీకు, ఏదైనా సరే స్వెట్ పోర్స్ అంటారు. మన స్కిన్ మన బాడీకి స్వెట్ పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ నుంచి మన స్వెట్ బయటకు వస్తుంది. అట్లా ఈ రాక్ చూస్తే మీకు ఎక్కడైనా సరే ఒక పోర్ అనేది కానీ ఒక చిన్న హోల్ కానీ గ్యాప్ అనేది కనిపించట్లేదు కదా, ఇజంట్ ఇట్? సో దిస్ రాక్ ఈజ్ సెట్ టు బి నాన్ పోరస్ రాక్ అంటాం. దిస్ ఈజ్ నాన్ పోరస్. అసలు పోర్స్ లేనప్పుడు మరి పర్మియబిలిటీ ఏంటంటే ఇఫ్ ద పోర్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, అంటే ఇఫ్ ది పోర్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ దెన్ ద రాక్ ఈజ్ సెట్ టు బి కాల్డ్ యాజ్ పర్మియబుల్. అంటే ఇప్పుడు ఈ రాక్ పైన ఏదైనా ఒక చుక్క నీరు పడితే కిందకి ఇంకే అవకాశమే లేదు. ఇక్కడ మధ్యలోకి వచ్చి చూస్తే మీరు ఈ రాక్ ఇక్కడ చూడండి, దేర్ ఆర్ పోర్స్, అంటే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. మన స్వెట్ పోర్స్, మన బాడీ స్కిన్లో స్వెట్ పోర్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఇక్కడ చూస్తే మీరు పోర్స్ ఉన్నాయి ఈ రాక్స్లో, అంటే గ్యాప్స్ ఉన్నాయి. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ ఈజ్ నాట్ కనెక్టెడ్. అంటే ఇక్కడ ఒక చుక్క నీరు పడిందంటే అది ఇక్కడే అయిపోతుంది, అది లోపలికి ఇంకే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక పోర్ ఇంకొక పోర్ కనెక్టెడ్ లేదు. అంటే ఈ నీరు కిందకి ఇంకాలి అంటే ఏంటంటే దిస్ పోర్ షుడ్ బి కనెక్టెడ్ అనమాట. ఇఫ్ ద పోర్స్ ఆర్ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్, దెన్ ద రాక్ ఈజ్ సెట్ టు బి పెర్మియబుల్ అంటాం. పెర్మియబిలిటీ అంటే పాసేజ్, ఈజీ పాసేజ్ ఉన్నట్టు అనమాట. అంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మోర్ సైడ్ చూస్తే దిస్ రాక్ ఈజ్ నాన్ పోరస్ అండ్ నాన్ పెర్మియబుల్. ఈ మిడిల్లో రాక్ ఈజ్ పోరస్, దెర్ ఆర్ పోర్స్ బట్ ద పోర్స్ ఆర్ నాట్ ఇంటర్కనెక్టెడ్. అంటే దిస్ ఈజ్ పోరస్ బట్ నాట్ పెర్మియబుల్. బట్ ఇక్కడ చూస్తే దీస్ రాక్స్ ఆర్ పోరస్ అండ్ పెర్మియబుల్. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా రాయిపైన నీళ్లు పడితే సో అది కిందకి ఇంకుతుందా లేదా, అంటే కిందకి లోపలికి భూమిలోకి అబ్జర్వ్ అవుతుందా లేదా, దాన్ని చెప్పడం కోసం నేను పోరోసిటీ అండ్ పెర్మియబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సరేనా? మీరు ఎప్పుడైనా వాటర్ హార్వెస్టింగ్ పిట్ చూసారా? వాటర్ హార్వెస్టింగ్ పిట్ చూసినప్పుడు కానీ, వాటర్ హార్వెస్టింగ్ పిట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ ఎవరైనా సరే కింద పిట్ మొత్తం కింద అంతా ఎవరైనా సరే సిమెంట్ వేసేసి పూర్తిగా కప్పేటట్టు చూసారా? లేదు కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అండ్ బౌలర్స్ ఉపయోగించి శాండ్ వేసి దాన్ని ఫామ్ చేస్తారు. అంతే తప్ప కింద మొత్తం అంతా సిమెంట్ వేసి ప్లాస్టింగ్ చేశారు. మొత్తం అంతా సిమెంట్ వేసి ప్లాస్టింగ్ చేసేస్తే వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటారు దాన్ని, అది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అవుతుంది కదా. సో హార్వెస్టింగ్ పిట్ అంటే వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ ది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి కదా. సో అంటే ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ ద రెయిన్ వాటర్ అండ్ రీఛార్జ్ వాట్ వి కాల్ యాజ్ అన్ ఆక్విఫైర్. ఆక్విఫైర్ అంటే ఏంటంటే మనకు సింపుల్గా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అనుకోవచ్చు.
ఇప్పుడు మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఏంటి, గ్రావిటీ బేస్డ్ పనిచేస్తుంది. అంటే వాటర్ ట్యాంక్ ఇంటి పైన ఉంటుంది కాబట్టి ఆ హైట్ నుంచి మనం ఏం చేస్తాం, పైప్స్ పెట్టి మనం కిందకి వాటర్ తీసుకుంటాం. ఎందుకంటే గ్రావిటీ బేస్డ్, బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్సెస్ ది వాటర్ స్టార్ట్స్ కమింగ్ బ్యాక్ ఓకే త్రూ దీస్ పర్టికులర్ పైప్స్. ఓకే, సో దాట్ ఈస్ హౌ యూటిలైజ్. బట్ ఇక్కడ ఆక్విఫైర్ అంటే ఏంటంటే సబ్ సర్ఫేస్ వాటర్ ట్యాంక్ అనొచ్చు. అంటే ఇప్పుడు మన సమ్వేర్ విత్ ఇన్ ది క్రస్ట్ వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఆక్విఫైర్స్ విచ్ కలెక్ట్స్ దిస్ వాటర్. బట్ ఫర్ వాటర్ టు పర్కులేట్ అండ్ ద ఆక్విఫైర్ టు బి రీఛార్జ్, ఈ ఆక్విఫైర్ వాటర్ కలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ ద వాటర్ టు బి కలెక్టెడ్ ఇన్ దిస్ ఆక్విఫైర్ ది పర్టికులర్ రాక్స్ ఆర్ దిస్ పర్టికులర్ సాయిల్ ఆన్ టాప్ ఆఫ్ ద ఆక్విఫైర్ షుడ్ బి పోరస్ అండ్ పెర్మిబుల్, షుడ్ బి పోరస్ అండ్ పెర్మిబుల్ అనమాట. సో ఇఫ్ దే ఆర్ నాట్ పోరస్ అండ్ పెర్మిబుల్ వాట్ హ్యాపెన్స్, ఈ వాటర్ అనేది లోపలికి అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. సో until unless the rock or simply this crustal part is not porous and permeable, there are hardly any chances this particular aquifer gets recharged. సో ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు తెలంగాణ మన హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో వర్షం కురిస్తే గట్టిగా ఒక 5 సెంటీమీటర్స్ వర్షం కురుస్తుందంటే మీకు తెలుసు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది. కారు వదిలేసి మనం జస్ట్ బోట్ వేసుకొని తిరగాల్సి వస్తుంది. అంటే ఇవి విపరీతమైన ఫ్లడింగ్ కదా, ఒక 5 సెంటీమీటర్లకే సడన్గా అప్పుడు కంటే వస్తుంది, గట్టిగా వర్షం పడుతుంది, మొత్తం అంతా సిటీ అంతా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై నీరు పొందుతూ ఉంటుంది. అదే సమ్మర్ చూస్తే విపరీతం వాటర్ షార్టేజ్. సో ఇది ఎందుకు, వాట్ ఈస్ ద వెరీ బేసిక్ రీజన్ అంటే సింపుల్, అంత వాటర్ వస్తుంది, అంత ఓకే అసలు కొంత వర్షంకే మొత్తం సిటీ అంతా మునిగిపోతుంది. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికేమో కనీసం తాగడానికి కూడా నీరు దొరకలేదు. సో దీని రీజన్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలాంటి డిబేట్ కానీ ముందు చెప్పాలంటే ఏంటి రీజన్ అంటే, ఇప్పుడు చూడండి మీరు సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ పడితే ఇదర్ సిమెంట్తో అన్నా కప్పేసి ఉంటుంది నేల, లేదంటే తార్ రోడ్తో అన్నా కప్పేసి ఉంటుంది. సో దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ ఛాన్స్ ఆఫ్ వాటర్ టు పర్కులేట్. సో అంత రెయిన్ వాటర్ కూడా ఎక్కడి నుంచో ఏదో కెనాల్లోంచి డ్రైన్ అయిపోయి ఓకే తర్వాత ఎట్లాగనో ఓకే వేరే రివర్లోకి డ్రైన్ అయిపోయి మూసీలోకి డ్రైన్ అయిపోయి, మూసీ నుంచి కృష్ణలోకి డ్రైన్ అయిపోయి, కృష్ణా నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అయిపోవాలి తప్ప దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఛాన్స్ ఫర్ వాటర్ టు పర్కులేట్. అంటిల్ అన్లెస్ ద వాటర్ పర్కులేట్స్ ద ఆక్విఫైర్ డజంట్ గెట్ రీఛార్జ్డ్. సో మనం ఏం చేస్తున్నాం, ఈ ఆక్విఫైర్ రీఛార్జ్ అయ్యే అవకాశాన్ని శుభ్రం క్లోజ్ చేస్తున్నాం, సిమెంట్తో మొత్తం క్లోజ్ చేసేసి ఈ ఆక్విఫైర్ బోర్వెల్స్ అవి డిగ్ చేసి కంప్లీట్ డిశ్చార్జ్ చేసేస్తాం. అంటే ఇష్టం వచ్చినట్టు వాటర్ వాడేస్తాం, డిశ్చార్జ్ మాత్రం ఎక్కువ ఉంటుంది బట్ రీఛార్జ్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ ఛాన్స్ ఫర్ ద ఆక్విఫైర్ to get recharged, I mean to absorb more and more water, because the entire crust or the entire upper layer has been completely covered with such kind of rocks which are neither permeable nor porous. అంటే ఏంటంటే కంప్లీట్ సిమెంట్తోనో కాంక్రీట్తో అక్కడ నేల అనేది కనిపించకుండా మొత్తం సిటీ అంతా కప్పేస్తే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ రేడియస్ ఎక్కడ కూడా మనం నేలని కనపడక కప్పేస్తే ఏమవుతుంది, దేర్ హార్డ్లీ ఎనీ ఛాన్స్ ఫర్ ది ఆక్విఫైర్ టు గెట్ రీఛార్జ్డ్. బట్ మనం మాత్రం ఏం చేస్తున్నాం, ఓకే ఎప్పుడో ఉన్న ఈ వాటర్ని ఆక్విఫైర్ ఉన్న వాటర్ని బోర్వెల్స్ వెల్స్ ఓకే ఇర్రేషనల్లీ మనం ఏం చేస్తున్నాం, ఇచ్చలవిడిగా బోర్లు వేసేయటం, దాని నుంచి డిశ్చార్జ్ చేసేయటం. సో వాటర్ అయితే విత్డ్రా చేస్తాం. అంటే సింపుల్గా ఏంటంటే మీ వాటర్ ట్యాంక్లో వాటర్ అయితే వాడేసుకుంటున్నారు కానీ వాటర్ నింపడానికి ఎప్పుడూ కూడా మీరు ఏం ప్రయత్నం చేయట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక రోజు ఓకే కంప్లీట్లీ ట్యాంక్ మహా కాకపోతే ఒక 24 గంటలు 48 గంటలు వాటర్ వస్తుంది అంతే తప్ప మీరు వాటర్ ట్యాంక్ని ఫిల్ చేయకపోతే వాటర్ ఎట్లా వస్తుంది. సేమ్ లాజిక్ హోల్డ్స్ గుడ్ ఇజంట్ ఇట్. సో దాట్స్ ద వెరీ మేజర్ కన్సర్న్. సో ఇప్పుడు అర్థం ఏది ఉంటుంది కదా మీకు, నేను ది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ఓకే హౌ దిస్ సో కాల్డ్ వెల్ ఇరిగేషన్ అనేది పనిచేస్తుంది అనేది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది వెల్ ఇరిగేషన్ కానీ ట్యూబ్ వెల్ ఇరిగేషన్ ఎట్లా పనిచేస్తుందంటే, ఇఫ్ యూ హ్యావ్ ఓకే ఎనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ ద రాక్స్ ఆర్ రిలేటివ్లీ పోరస్ అండ్ పెర్మిబుల్ రిసీవ్స్ అ రిలేటివ్లీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకే, సో ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా where the rocks happens to be are the parent rock, where the upper layer of the soil do consist of these kinds of rocks which are permeable and porous in nature, results in water percolating, and that helps in the aquifer beneath the surface gets recharged. So when you have a recharge of these waters, so people could exploit these waters by simply going for well irrigation and tube well irrigation. So ekkada well irrigation, tube well irrigation baga popular ante wherever you have enough water rainfall received, and wherever you have such kind of surface of the soil where the rocks happens to be porous and permeable, you have this kind of well irrigation and ట్యూబ్ వెల్ ఇరిగేషన్ వెరీ పాపులర్ అనమాట. అర్థమైంది కదా. సో అంటిల్ అన్లెస్ ది ఆక్విఫైర్ గెట్స్ రీఛార్జ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిగ్గింగ్ ఎ వెల్.
అర్థమైందా? ఇప్పుడు ఎందుకంటే మీరు ఈ సబ్సర్ఫేస్ ఓకే ఈ వాటర్ ట్యాంక్లో నేనన్న యాక్విఫైర్లో అసలు వాటర్ లేకపోతే మీరు వెళ్ళవచ్చు, ట్యూబ్వెల్ ఎంత డీప్ వేసినా సరే వాటర్ పడే అవకాశం లేదు. సో అంటే వన్ థింగ్ ఏంటంటే మీకు ఇనఫ్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి, రెయిన్ఫాల్ ఉండాలి. ఓకే, దాన్ని హార్వెస్ట్ చేసుకునే మెకానిజం అని ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ దీస్ పర్టికులర్ సర్ఫేస్ షుడ్ హ్యావ్ ది రాక్స్ విచ్ ఆర్ porous and permeable in nature. Only in such case your aquifer gets recharged, and those are the places where you could go for exploiting these groundwaters through well irrigation or tube well irrigation. ఇక కొన్ని పార్ట్స్ ఎస్పెషల్ తెలంగాణకు వస్తే ఎట్లా అంటే మన తెలంగాణ ఈజ్ ఆన్ డెక్కన్ టేబుల్ ల్యాండ్. నేను మీకు బ్లాక్ సాయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బ్లాక్ సాయిల్కి ఒక ఫ్యూచర్ చెప్పాను. ద రాక్స్ ఓకే దిస్ పర్టికులర్ బ్లాక్ సాయిల్ ఈజ్ ఇంపెరిమిబుల్, porous but not permeable. సో ఇంపెరిమిబుల్ అంటే నేను అందుకే చెప్పాను ఏమంటే ఒకసారి ఈ డెక్కన్ టేబుల్ ల్యాండ్లో అంటే ఈ తెలంగాణ డెక్కన్ పీఠభూమిలో ఒకసారి రెయిన్ఫాల్ ఓకే అంటే ఈ సాయిల్ పైన వాటర్ అబ్జర్వ్ చేసుకుంటే సిన్స్ ద వాటర్ ఈజ్ నాట్ పెర్మిబుల్ దట్ వాటర్ గెట్స్ రిటైన్డ్ ఫర్ ఎ లాంగర్ స్పాన్ ఆఫ్ టైమ్. అందుకే నేను ఏం చెప్పాను, బ్లాక్ సాయిల్స్ ఆర్ నోన్ ఫర్ వాటర్ రిటైనింగ్ కెపాసిటీ. ఎందుకంటే ఆ వాటర్ అనేది కిందకి పర్కులేట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి దే రిటైన్ ది వాటర్ ఫర్ ఎ వెరీ లాంగ్ స్పాన్ ఆఫ్ టైమ్. దే హ్యావ్ పోర్స్ ఓకే గ్యాప్స్ ఉన్నాయి ఓకే. సో సాయిల్లో గ్యాప్స్ అయితే ఉన్నాయి ఆ పోర్స్, బట్ దే ఆర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్. సో వాటర్ అనేది లోవర్ ఓకే సబ్ సర్ఫేస్ లెవెల్కి పర్కులేట్ కాదు. సో కాబట్టి ఏమవుతుంది, వాటర్ గెట్స్ లాక్డ్ ఫర్ లాంగర్ స్పాన్ ఆఫ్ టైం. కాబట్టి బ్లాక్ సాయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ కాటన్ కల్టివేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఆల్ దట్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ ఈస్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ డెక్కన్ టేబుల్ ల్యాండ్ ద సాయిల్ ఆర్ ద రాక్స్ ఆర్ impermeable. So when they are impermeable, they are porous but impermeable, and these happens to be the best places where you could go for storing water, because this particular surface is impermeable, so it doesn't let water gets leached into the inner layers of the soil, and henceforth all that water we collect during the rainy season in this tank doesn't get percolated into the inner layers of the soil. So that helps us saving a more amount of water without any leaching of this water or without any percolation of this water to the subsurface లెవెల్స్ అనమాట. సో పర్కులేషన్ అనేది లేదు కాబట్టి ఓకే తెలంగాణ కావచ్చు మిగతా ఏ ప్లేసెస్లో ఉన్నా సరే ఇఫ్ ద రాక్స్ ఆర్ ఇంపెర్మిబుల్ వేర్ దే డజంట్ లెట్ ద వాటర్ టు పర్కులేట్ ఓకే ఇన్ టు ద subsurface levels, it helps in going for the best option is to go for a tank based irrigation. సో ఇప్పుడు నేను మీకు ఓకే మన తెలంగాణకు వచ్చామనుకోండి, జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ చూస్తే మీరు దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్ అండ్ ట్యూబ్వెల్ ఇరిగేషన్. మెజారిటీ చూడండి ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్కోర్స్ నేను ఇప్పుడు డెక్కన్ టేబుల్ అంటే మొత్తం డెక్కన్ టేబుల్ అంటే ఎక్కడ కూడా వాటర్ పర్కులేట్ అని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ ఓకే యూ హ్యావ్ దిస్ రాక్, ద పేరెంట్ రాక్ ఆర్ ద బెడ్ రాక్ హ్యాపన్స్ టు బి స్ట్రాంగ్ అండ్ డజంట్ లెట్ వాటర్ పర్కులేట్. కాబట్టి కొన్ని ఓకే రీజన్స్లో యూ కుడ్ గో ఫర్ ఇట్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండస్ గంగా ప్లెయిన్స్ చూడండి ఓకే. సో యూ హ్యావ్ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ఇరిగేషన్ డామినేటెడ్ బై వెల్ అండ్ ట్యూబ్వెల్ ఇరిగేషన్. సో సార్ ఈ మిగతా స్కేర్ స్పాట్స్లో ఎక్కడైతే మీకు ఓకే ద రీజన్ ఈస్ దట్ మేబీ దే మైట్ నాట్ హ్యావ్ ఇనఫ్ వాటర్ రిసోర్స్ అవైలబుల్, ఆర్ మేబీ దే మైట్ నాట్ బీ హ్యావింగ్ దిస్ porous and permeable rocks, and that's a basic reason okay most of the well and tubewell irrigation is been confined to these areas అనమాట. సో అదే ట్యాంక్ ఇరిగేషన్ చూస్తే మీకు మొత్తం ఇది చూడండి డెక్కన్ మన తెలంగాణ ఓకే. సో మిగతా ఈ ఏరియాలో చూస్తే వెరీ ప్రిడామినెంట్లీ డామినేటెడ్ అనమాట ఓకే. So that's the very difference or the logic behind or the rationality behind how the irrigation the tanks చూస్తే ఓకే ఎక్కువ మనకి ఇక్కడ బాగా కాన్సెప్ట్ అయింది. సో వేర్ యూ హ్యావ్ దిస్ ఓకే సాయిల్ ఆర్ ద క్రస్టల్ రాక్ హ్యాపన్స్ టు బీ ఆఫ్ porous but not permeable, tank based irrigation really makes sense అనమాట. అర్థమైందా లాజిక్ ఇప్పుడు. సో ఇకపోతే కెనాల్ ఇరిగేషన్ ఆర్ రివర్ బేస్డ్ ఇరిగేషన్, దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు, బట్ నేను ఇరిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఓకే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి, గ్రావిటీ బేస్డ్ ఇరిగేషన్ అంటే ఏంటి నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఐ డోంట్ వాంటెడ్ టు రిపీట్ బ్యాక్ విత్ రెస్పెక్ట్ టు గ్రావిటీ ఓకే. అప్పుడు నేను ఓకే ఇరిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ గ్రావిటీ బేస్డ్ ఇరిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కెనాల్ ఇరిగేషన్. సో దట్స్ ద బేసిక్ రీజన్. ఐ డోంట్ రియలీ థింక్ okay it makes sense repeating the same. So obviously మీకు ఈ distribution of rivers system తెలుసు కాబట్టి all these parts of India are served by these waters, take it these rivers okay na. So that's it, thank you.